హలో హాయ్ అండి. ఇవిగోండి కనకాంబరాలు చూసారా? కనకాంబరాలు ఎలా ఉన్నాయి? ఫ్రెష్గా ఉన్నాయి కదా. మాల కూడా ఫ్రెష్గా అనిపిస్తుందా అనిపించట్లేదా మీకు? అనిపిస్తుంది కదా, అవునా కదా? చూడండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, తర్వాత దీని గురించి చెప్తాను నేను. అబ్జర్వ్ చేశారా ఫ్రెష్గా ఉన్నాయా లేదా? ఈ పూలండి, ఇవి ఎలా వచ్చాయంటే నా దగ్గరికి, నేను మార్నింగ్ అండి స్కూల్కి వెళ్తూ ఉన్నా. కవర్లలో బస్ స్టాండ్ దగ్గర కనకాంబరాలు, దాని మీద మన మరువం అంటారు కదా, అట్లాంటి ఆకులు, ఈ మధ్య మరువం కాదు అది మాల ఆకులు అంటారు వాటిని. ఆ మాలల్లో వేసే ఆకులు ఒక కవర్లలో పెట్టి అమ్ముతూ ఉన్నారు. నేను వెళ్తూ వెళ్తూ అది ఎందుకో నాకు అసలు ఎప్పుడూ పూలు పెట్టుకోవాలనిపించదు. నాకు పెట్టుకునే వాళ్ళని చూసినా ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఎక్కువ పూలు పెట్టుకుంటే అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది నాకు. నాకు నచ్చదు. ఎవరైనా పూలు ఇచ్చినా దేవుడికి పెట్టేస్తా ఇంట్లో. అలాంటిది ఎందుకనో తెలియదండి, ఫస్ట్ టైం ఆ పూలు కనకాంబరాలే కొనుక్కుందామా అనుకున్నా. సరేలే ఎందుకులే ఆ పూలు పెట్టుకోవడము, అది కట్టాలి, అదంతా నాకు అవసరం లేదు అనుకొని బస్ ఎక్కేసా. తర్వాత బస్ ఎక్కగానే అండి తెలిసిన ఆవిడ కనిపించింది. అంటే మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో బాడిక్కున్నాం అనమాట. ఆవిడ చాలా ఆప్యాయంగా మాట్లాడి ఇదిగో లక్ష్మి, ఇదిగో పూలు తీసుకో అని ఇచ్చింది. ఈ కనకాంబరాలండి ఎప్పుడు పొద్దున 7:20కి 7:30కి ఇచ్చింది నాకు ఆ పూలు. నేను అవి, నాకు ఆశ్చర్యం వేసిందండి అసలు. కనీసం ఒక 10 మినిట్స్ కాలే నేను అది కావాలి అనుకోని. నాకు అలాగే జరుగుతుందండి. నేను అనుకున్న అరగంట లోపల అది నా దగ్గర ఉంటాయి. అది మరి ఏ శక్తులు తెచ్చి నాకు ఇస్తాయో, ఏ దేవుళ్ళు తెచ్చిస్తారో, అది ఏ, నా కోట్ల ఆస్తులు లేవండి. నా కోట్ల ఆస్తులు లేవు. నేనేం పెద్ద ఉద్యోగస్తురాలిని కాదు. నేనేం పెద్ద లెవెల్లో లేను. నాకంటూ ఏమీ లేవు. అయినా కానీ అండి, ఇలాంటి మిరాకిల్స్ చాలా జరుగుతాయి. అందరికీ జరుగుతాయని నేను అనుకుంటాను. ఆవిడ ఇచ్చేసరికి నేను షాక్ అయిపోయాను అనమాట. అదే కనకాంబరాలండి. ఇంకా సరే అని పెట్టుకొని నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5:30 వరకు స్కూల్లో ఆ పూలు పెట్టుకొనే ఉన్నానండి. అవి కొంచెం కూడా నలగవు. ఎప్పుడు నేను పూలు పెట్టుకున్నా అండి, అది మరి ఎందుకో నాకు తెలియదు అసలు. మా టీచర్స్ కూడా అంటారు, అంతకుముందు టీచర్స్ అనేవాళ్ళు అనమాట, నువ్వు పూలు పెట్టుకుంటే మేము మధ్యాహ్నానికి మాకు ఆ పూల గతి అయిపోతుంది, అవి వాడిపోతాయి, నువ్వు పెట్టుకుంటే ఎందుకు వాడవు అంటారు. అది దాన్ని హ్యాండిల్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. నేను మాటికి పూల మీదకి చేతులు పోనీను. పూలను కట్టేటప్పుడు కానీ పెట్టుకున్నప్పుడు కానీ వాటిని అసలు నేనేం పట్టించుకోను వాటి గురించి. నా తల్లో పూలు ఉన్నాయని కూడా నాకు ఫీలింగ్ ఉండదు. అట్లాగే నేను మామూలు నా రొటీన్ లైఫ్లో ఉంటా. కానీ ఆ పూలు ఒక్క రవ్వ కూడా నలగవండి. నేను కనకాంబరాలు అయితే కనీసం 5 రోజులు పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టి. నా పిసినారితనానికి, నాకు వాడకుండా ఉండడానికి సరిపోయింది. మల్లెపూలు అయితే కనీసం 3 డేస్ ఉంటాయండి నాకు. కవర్లో పెట్టేసి ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మళ్ళీ మీకు కావాలంటే వీడియోలో చూపిస్తా. అంటే వాటిని హ్యాండిల్ చేయడం, వాటి విలువ, పూలని అండి ఎట్లాగంటే అట్లా. కొంతమంది రోడ్లో పోతూ చెట్టు మీద ఉన్న పువ్వుని గిల్లేస్తారండి. నాకు అది ఎంత కోపం అంటే, భగవంతుడిచ్చిన పూలండి అవి. మనము ఒక పువ్వుని గిల్లాము అంటే అది ఎంత మన క్యారెక్టర్ బయటపడుతుంది అక్కడ. మన క్యారెక్టర్ బయటపడుతుంది. పువ్వు అంటే సున్నితం అండి. ఆ సున్నితమైన దాన్ని సున్నితంగానే హ్యాండిల్ చేయాలి. భగవంతుడికి ఎందుకు పెడతాం మనము? ఎందుకంటే అవి చాలా సున్నితమైనవి. అలాగే మన మనసు కూడా సున్నితమైనది. నా సున్నితమైన మనసుని పూల ద్వారా నీకు తెలియజేస్తున్నాను స్వామి అని. ఆ పూలు నలగొట్టి, కొంతమంది అయితే పైశాచికంగా వాటిని నలిపేయడము, వాటిని కట్టేటప్పుడే సగం నలిపేయడము, వాటిని వాసన చూడడం అవసరమా? ఎక్కడున్నా వాసన మన దగ్గరికి వస్తుంది. దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూడడము, అబ్బా నాకు భలే ఇష్టం అనడము, వాటిని పెట్టుకొని తల టిక్ అని ఊపడము, అవన్నీ అండి మన బుద్ధుల్ని బయటపెడతాయి అంతవరకు. అట్లా నేను గొప్పదాన్ని అని చెప్పట్లేదు.
కాబట్టి దేన్ని ఎలాగ వాడాలో తెలియడం కూడా ఒక కళ అండి. అది అందరికీ రాదు. నాకుందని నేను గొప్పగా చెప్పట్లేదు. ఓకేనా? చూసారా పూలు ఎలా వాడకుండా ఉన్నాయో? రేపు మార్నింగ్ కూడా నేను ఇవే పూలు పెట్టుకొని పోతా. కనీసం ఒక 2, 3 రోజులు పెట్టుకొని వాటిని పడేస్తా. ఓకేనా? అర్థమైందా? మన దగ్గర ఏ వస్తువున్నా అంత జాగ్రత్తగా చూసుకోవాలి.